మచిలీపట్నం NH 65 పక్కన కేవలం 13,000కే గజం. సన్నీ శాండ్స్ గేటెడ్ విలాస్ కేబీపీ డెవలపర్స్. వాళ్ళని ట్రాక్ చేయడంలోనే పెట్టి ఈ ముందు దొరికారు వీళ్ళంతా. ఐబొమ్మ దాని గురించి చేజ్ చేస్తూ ఒక నలుగురు అయ్యారు కానీ ఇంకా బాస్ దొరకలేదు. బాస్ హెడ్ ఎక్కడున్నాడో కూడా తెలియట్లేదు. మేబీ ఈజ్ అబ్రాడ్. సో అందుకే ఇక కుదరదు, మనకు కూడా వెళ్ళే టైం అయింది కనుక ఈ వీళ్ళ కృషి గురించి చెప్పడానికి సో చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ ఫస్ట్ టైం కంట్రీలో ఇది డిటెక్ట్ అయింది, ఫస్ట్ టైం. సో దట్ క్రెడిట్ గోస్ టు సైబర్ క్రైమ్ పోలీస్ ఆఫ్ హైదరాబాద్ సిటీ. నిజంగా చెప్పాలంటే ది ఫిల్మ్ ఛాంబర్ పైరసీ కలిసినప్పుడు ఈ కాల్డ్ అండ్ మా ఇద్దరికి చెప్పాడు, డీసీపీ గారికి నాకు చెప్తే, ఈ ఆల్ ద టైమ్ వీ హావ్ బీన్ ఓన్లీ ఐవాస్ స్టాక్ చేస్తున్నాము, ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము, వీ హ్యావ్ టు గో డీప్ ఇన్ టు ద కేస్ అండ్ గో టు ద రూట్స్ బాటమ్ ఆఫ్ ద కేస్ అని సార్ చెప్పిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్లో బాస్ చెప్పినాక దిస్ నో గోయింగ్ బ్యాక్. యూ హ్యావ్ టు వర్క్, యూ హ్యావ్ టు స్లాగ్ అండ్ యూ హ్యావ్ టు గో అండ్ లీవ్ అదర్ థింగ్స్ అసైడ్. సో అదేవిధంగా మధ్యలో ఒక ప్రెస్ మీట్ కూడా ప్రపోజ్ చేశారు, అయిపోయిందని. నేనన్నా కాలేదు అంటే ఇంకా తోసి ఎంత వాళ్ళంతా చాలా, లేకపోతే దట్స్ హౌ వి రీచ్ అశ్విని కుమార్, లేకపోతే ఇక్కడే అయిపోయేది అది. అట్లాగే సార్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడంతో పాటు మనకి ఇచ్చిన అడ్వాన్స్డ్ టూల్స్ సైబర్ ల్యాబ్ ఏదైతే ఉందో ఆ ల్యాబ్లో టూల్స్ అన్నీ కూడా December 24లో అయిపోయినాయి అనమాట. వాటి వ్యాలిడిటీ అయిపోయింది, ఎక్స్పైర్ అయిపోతే సార్ దానికి బడ్జెట్ ఇచ్చి రెన్యూ చేసి అంతా 3 years తీసుకోవడం వల్ల ఆ టూల్స్ యూస్ చేసి ఇవన్నీ అనలైజ్ చేయగలిగాం. హార్డ్ డిస్క్ ఎక్స్ట్రాక్షన్ కానీ చాలా ఇటువంటివన్నీ చాలా ఖర్చుతో కూడుకున్నవి. ఆల్మోస్ట్ 1.5 to 2 crores ఖర్చు అయింది జస్ట్ టు రెన్యూవల్ ఆఫ్ లైసెన్స్. సార్ దానికి అంటే అంత ఖర్చు ఉంటుంది. మాకే అంత ఉంటే ఇక ఈ మూవీ స్టోర్ చేసే ఆ మీడియా హౌసెస్ ఎంత ఖర్చు చేయాలండి? సో దే షుడ్ థింక్ లైక్ దట్. ఇప్పుడు అన్ని HD కాపీస్ తీసుకొచ్చి వాళ్ళు స్టోర్ చేస్తున్నప్పుడు దాన్ని కాపాడుకోవాలంటే దే హ్యావ్ టు స్పెండ్ అ లాట్. సో అది సేవింగ్ చేసుకుంటూ ఇది పెనీ వైజ్ పౌండ్ ఫులిష్ లాగా అయిపోతుంది. సో మూవీ వచ్చేసి వాడు అక్కడ కూర్చొని టక్కని తీసేస్తున్నాడు. సో అందరికి అన్యాయం చేసినట్టే. సో ఫ్రమ్ నౌ ఆన్ ద ఇన్వెస్ట్మెంట్ ఆన్ దిస్ విల్ ఇంక్రీజ్. ఇప్పుడు దీన్ని ఇంకో చాలా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఇదంతా ఎవరు స్పాన్సర్ చేసి ఎవరు నడిపిస్తున్నారు? మెయిన్లీ బెట్టింగ్ అండ్ గేమింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వారు ఇది స్పాన్సర్ చేస్తున్నారు. అది కూడా ఒక తెలియని విషయం, విస్మయం కలిగించే విషయం. ఆ లింక్ ఏదైతే ఉందో అది ఇప్పుడు బయటపడింది. ఇది ఎందుకు చేస్తారు? ఎందుకంటే వాళ్ళ ప్లాట్ఫామ్స్ని బెట్టింగ్ గేమింగ్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో దానికి ప్రచారం ఇవ్వడానికి అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా ప్లస్ ఈ మూవీస్ ద్వారా వారికి ఆ ప్రచారం చెందుతుంది. ఇంకా చాలామంది దాంట్లో అందుకే బెట్టింగ్ గేమింగ్కి అలవాటు పడుతున్నారు. సో క్యాంకార్డర్ పైరసీ ఏదైతే ఉందో దాని గురించి చెప్పాలంటే మాకు 5వ తేదీ జూన్ నెలలో ఈ సంవత్సరం తెలుగు ఫిల్మ్ చేంబర్ ఆఫ్ కామర్స్ ప్రాజెక్ట్ హెడ్ వారి టీం వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. ఫస్ట్ నా దగ్గరికి వచ్చారు. నేను వాళ్ళతో డిస్కస్ చేసిన తర్వాత ఈ కంప్లైంట్ నేను 10 సంవత్సరాల ముందు కూడా నాకు వచ్చింది, సైబరాబాద్లో ఉన్నప్పుడు వచ్చింది సిపిగా. ఈసారి ఒక జస్ట్ మంత్స్లో వచ్చింది. ఈసారి మనం దీన్ని ఏదో చేయాలి, ఎన్ని సంవత్సరాలు ఈ విధంగా నడుస్తూ ఉంటుందని వారితో డిస్కషన్లో అనిపించింది. సో నేను అప్పుడు మా డీసీపీ అండ్ అడిషనల్ సిపి క్రైమ్స్ డీసీపీ కవిత, ఏసీపీ శివమార్తో డిస్కస్ చేసి ఐ సెడ్ గోయింగ్ టు డెప్త్. ఈసారి వదిలేదు లేదు, లెటర్స్ ఒకరిద్దరిని అరెస్ట్ చేసి మనము వదిలేయడం అనేది కాదు, ప్రెస్ మీట్ పెట్టేసి. ఇన్ఫ్యాక్ట్ ఒక స్టేజ్ వచ్చింది, సార్ ప్రెస్ మీట్ పెట్టి చెప్తే బాగుంటుందని. నేను వద్దని చెప్పాను, ఎందుకంటే దీంట్లో వీ హ్యావ్ టు గో ఇన్ టు డెప్త్ అండ్ లెట్ us గెట్ టు ద బాటమ్ ఆఫ్ దిస్ అని చెప్పడంతో ఈ మొత్తం టీం ఏదైతే ఉందో చాలా కష్టపడి పనిచేసి వాళ్ళు ఏమని కంప్లైంట్ ఇచ్చారంటే సింగిల్ ఏదైతే సినిమా రిలీజ్ అయిందో హిట్, ద థర్డ్ కేస్, ఈ రెండు కూడా పైరేటెడ్ వర్షన్స్ 1 Tamil బ్లాస్టర్స్ అనే వెబ్సైట్, 5 మూవీ రూల్స్ మరియు 1 Tamil MV అనే వెబ్సైట్స్ పైన అప్లోడ్ అయ్యి ఉన్నాయి. చాలా ఫైనాన్షియల్ లాస్ అవుతుంది అని దర్యాప్తు చేయాలి, న్యాయం చేయాలని వారు కంప్లైంట్ ఇచ్చారు. సో కేసు నమోదు చేసుకున్న తర్వాత ఒక స్పెషల్ టీం ఫామ్ అయ్యి దర్యాప్తు ప్రారంభించారు. దాంట్లో ఫస్ట్ అక్యూజ్డ్ ఎవరైతే మాకు దొరికారో అతని పేరు జానా కిరణ్ కుమార్.
రెసిడెంట్ ఆఫ్ హైదరాబాద్. అతను థియేటర్ మంత్రా మాల్, అత్తాపూర్లో ఏదైతే మంత్రా మాల్ ఉందో అక్కడ థియేటర్లో అతను చేశాడు. ఇది కూడా ఏ విధంగా కనుక్కున్నారు? ఆ రోజు ఎవరెవరు వెళ్ళారు, ఎవరెవరు ఆన్లైన్ బుకింగ్ చేశారు, దాని తర్వాత 44 మంది సస్పెక్ట్ ఎవరైతే కొద్దిగా సస్పీషియస్ మూవ్మెంట్స్ కెమెరా సీసీటీవీ ద్వారా తెలిసిందో వారి మొబైల్ నంబర్స్ అన్ని కనుక్కొని వారైతే ఎవరైతే ఈ విధంగా థియేటర్లో ఎంటర్ అయ్యి స్ట్రాటజిక్ సీట్స్లో కూర్చున్నారో. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800-599-6969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.